IPS College or Bright Swachhanda Seva Samstha is going to celebrate APJ Abdul Kalam's birthday, who was a great Indian scientist and missile man of India. So let us know about him. First of all, I request our organization President K. Shivshankar sir to come on to the dais. Next, I request this college principal sir Pradeep. Our convener Prasad sir. Next, I request Pradeep sir to come on. So I am requesting you all, please cooperate with us. ఈరోజు మనం అబ్దుల్ కలాం గారి జయంతిని పురస్కరించుకొని బ్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం గారి 93వ జయంతిని పురస్కరించుకొని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరూ లేచి నిల్చున్నట్లయితే వందే మాత్రం పాడుకొని కార్యక్రమాన్ని మనం ముందుగా ఈ కాలేజీ ప్రిన్సిపల్ ప్రదీప్ సార్ని, మిగిలిన సహ ఉపాధ్యాయులను, అదేవిధంగా మా సంస్థ ప్రతినిధులను అందరినీ కూడా వేదిక మీదకి వచ్చి కలాం గారికి నివాళులు అర్పించవలసిందిగా వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాం. అదేవిధంగా మా కన్వీనర్ ప్రసాద్ గారికి, మిగిలిన సంస్థ ప్రతినిధులందరికీ, అదేవిధంగా సహ ఉపాధ్యాయులకి నా నమస్కారములు, అదేవిధంగా విద్యార్థులకు నా ఆశీస్సులు. ఈరోజు మనం ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా మా బ్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థ కన్వీనర్ ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఏపీజే అబ్దుల్ కలాం గారు గురించి మనందరికీ ఒక్కొక్కరికి ఎంతో కొంత తెలిసే ఉంటుంది కదా. మనం ఆగస్టు 15th ఎలా గుర్తుపెట్టుకుంటున్నామో, అక్టోబర్ 15th కూడా మన జీవితకాలం గుర్తుపెట్టుకోవాల్సిన రోజండి. ఖచ్చితంగా చెప్పాలంటే పిల్లలతో ఉండడం, ఇంటరాక్ట్ విత్ ద చిల్డ్రన్ కదా. లాస్ట్ ఈ ఫైనల్ మినిట్స్ కూడా చిల్డ్రన్ మధ్యలో అయిపోయింది. మీకు తెలిసి టు సెన్సిటైజ్ ద యంగ్ టీనేజ్ పీపుల్ టు సర్వ్ ద కంట్రీ, రైట్. మీకు కరెక్ట్గా ఆలోచన విధానం మీరు ఇప్పుడు ఆలోచించుకుంటే ఇక్కడి నుంచి మీరు వేసే ప్రతి స్టెప్ కూడా మన ఇంటిలో స్టార్ట్ అయ్యి మన ఊరు అవుతుంది, ఫస్ట్ మన వీధి అవుతుంది, వీధిలోంచి ఊరు అవుతుంది, ఊరు నుంచి మనం ఇంకో 4 వీధులు. అదే ఆయన మనం వచ్చిన కాన్వెంట్ ఇవ్వాలని నేను ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. అలాగే ఈరోజు మన స్వచ్ఛంద సేవా సంస్థకి వచ్చినటువంటి అతిథులందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మీరు ఎంత మంచి కార్యక్రమం కాలేజీలో పెట్టినందుకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సార్ కూడా చాలా ఇటువంటి విషయాలు కూడా చెప్పారు. మన వ్యక్తిగత జీవితంలో కూడా అబ్దుల్ కలాం లాంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. అతను ఏ స్థాయి నుంచి వెళ్ళారంటే పేపర్ బాయ్, తెలుసు కదా, పేపర్ బాయ్ వేస్తారు, మన పేపర్ వేస్తారు కదా, ఆ స్టేజ్ నుంచి మన రాష్ట్రపతి వరకు వెళ్ళారు, స్టేజ్ వరకు వెళ్ళారు. ఒక చాలా లోయెస్ట్ ఫ్యామిలీ అనమాట, చాలా పేదరికం నుంచి వచ్చారు. నిజంగా అలాంటి పేదరికంలో వచ్చి ఇలా ఒక రాష్ట్రపతి అయ్యారంటే అది ఒక మనం చాలా గర్వదగ్గ విషయం. ఇలాంటి ఇన్స్పిరేషన్ తీసుకొని దయచేసి మామూలు కూడా అలాంటి వాళ్ళు అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు మామూలు కూడా వస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినప్పుడు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. గౌరవనీయులైనటువంటి బ్రైట్ సంస్థ సభ్యులకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, అవునా కదా? అయితే దీన్ని
ఒక సమావేశంలో ఒక సెమినార్ ప్రోగ్రాంలా కాకుండా వాళ్ళకి ఎంత కష్టతరమైనప్పటికీ కూడా ఎంతో కాలాన్ని వెచ్చించి వాళ్ళ ఇక్కడికి వచ్చి మీకు సంబంధిత విషయాలన్నింటినీ కూడా మీ భవిష్యత్తును బాగుపరుచుకునేలాగా మన తాలూకా జీవితంలో వివిధ కష్ట నష్టాలను ఏర్పరిచేటటువంటి ఘటనలని పాజిటివ్గా అనుకూలంగా ఎలా మార్చుకోవచ్చో కూడా మనం వాళ్ళ యొక్క జీవితాల నుండి స్ఫూర్తి పొందగలిగేటటువంటి విషయాల్ని మన బ్రైట్ సభ్యులు గౌరవనీయులు చెప్పినందుకు మన కళాశాల తరఫు నుంచి ఒకసారి వారికి ఘనంగా చప్పట్లతో అదేంటంటే అంకితభావం, ఒక పని పట్ల అంకితభావం. ఏదైనా ఒక పని చేశాము అంటే ఆ పని పట్ల ఎటువంటి అంకితభావం ఉండాలి అనే విషయాలను మనం చూసినట్లయితే కొన్ని ఎగ్జాంపుల్స్గా మనం ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు తీసుకున్నట్లయితే, ఒకసారి ఒక మీటింగ్ అవుతుంది సైంటిస్టులందరికీ కూడా. ఆ మీటింగ్ అవుతున్న తరుణంలోనే ఆయనకి ఒక లెటర్ వస్తుంది, ఒక టెలిగ్రామ్ వస్తుంది. ఆయన ఒక పిఏ తీసుకొచ్చేస్తారు, చదివి పక్కన పెడతారు, మీటింగ్ కంటిన్యూ చేస్తారు. ఆ మీటింగ్ కంప్లీట్ అయినాక ఆయన ఆటో ఎక్కి బస్సు ఎక్కి వాళ్ళ సొంత గ్రామానికి వెళ్తారు. ఎందుకు వెళ్తారు అంటే ఆ రోజు వాళ్ళ ఫాదర్ చనిపోయినట్లుగా వస్తుంది ఆయన టెలిగ్రామ్. అంటే అక్కడ ఫాదర్ చనిపోయినట్లుగా టెలిగ్రామ్ వచ్చినప్పటికీ కూడా ఆయన ఆ మీటింగ్ని ఎందుకు కొనసాగించారు అంటే ఆయన కమిట్మెంట్ అలా ఉంటుంది. అక్కడ స్వార్థం అనేది మనిషికి ఉండకూడదు. ఒక విషయం ఏంటంటే ఆయన సహ ఉద్యోగులను కూడా ఎంతో రెస్పెక్టబుల్గా చూస్తారు. ఆయన యొక్క అసిస్టెంట్ ఒక వర్క్ చేస్తుంటే ఒక అసైన్మెంట్ ఈయన ఇవ్వడం జరుగుతుంది. ఆయన అడుగుతాడు, నేను 7 o'clockకి సార్ 4 రోజుల నుండి మా ఫ్యామిలీ మెంబర్స్ అడుగుతున్నారు నన్ను ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళమని, ఈ రోజు నేను 7 o'clock వెళ్ళిపోతాను సార్ అంటే, ఓకే నువ్వు 7 o'clockకి ఈ అసైన్మెంట్ చెయ్యు, అప్పటికి 7 o'clockకి ఎంతవరకు అయితే అంతవరకు అవుతుంది వెళ్దు అని అన్నారు. కానీ అతని యొక్క అసిస్టెంట్ సైంటిస్ట్ ఏదైతే ఉన్నారో ఆయన వర్క్ ఆ ప్రాజెక్ట్ మీద ఎఫర్ట్ పెట్టి చేసుకొని వెళ్తూ ఉన్నారు. ఆ వెళ్తూ ఉన్న క్రమంలో 7:30, 8 అయిపోతుంది. 7 o'clock వచ్చి అబ్దుల్ కలాం గారు చూస్తారు. ఈయన చాలా ఇంట్రెస్ట్గా ఇన్వాల్వ్ అయిపోయి వర్క్ చేసుకుంటుంటే ఆ రోజు ఈయన పని అబ్దుల్ కలాం గారు ఇనిషియేట్ తీసుకుని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళ పిల్లల్ని తీసుకొని ఎగ్జిబిషన్ తీసుకొని వెళ్ళి రావడం జరుగుతుంది. ఆ అసిస్టెంట్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంటికి వచ్చి గిల్టీ ఫీల్ అవుతారు. ఈ రోజు కూడా నేను మాట ఇచ్చాను కానీ లేదంటే అప్పుడు అంటారు మీ డైరెక్టర్ వచ్చి తీసుకొని వెళ్ళారంటే అంత గొప్ప మనిషి. ఇంకొకటి ఏంటంటే మీరైనా నేనైనా అటువంటి మహనీయుడు మన మధ్య మనతో జీవించి వెళ్ళిపోయారంటే నిజంగా మనం అదృష్టవంతులు. ఎందుకంటే నాటి స్వతంత్ర సమరయోధులు మహాత్మా గాంధీ ఎలా చేశారు, నెహ్రూ అలా చేశారని చెప్పడమే కానీ మన కళ్ళ ఎదుట అటువంటి వ్యక్తి తిరిగాడి, అటువంటి మంచి పనులు చేసి మనకి రోల్ మోడల్గా ఉన్నటువంటి వ్యక్తి అబ్దుల్ కలాం గారు కావడం, అది మన జనరేషన్లో ఆయన ఉండటం అనేది రిలేషన్ లేదు కాబట్టి నేను మంచి పొజిషన్కి వెళ్ళలేకపోయాను. నేను ఆర్థికంగా వెనకబడ్డాను కాబట్టి నాకు అవకాశం లేకపోయింది. నేను మిగతా వాళ్ళకి కార్పొరేట్ కళాశాలలో ఎక్కువ సాగులు చదివితే లేదా నాకు తెలియలేక లేదు, అందుకే నేను గొప్పవాడిని కాలేకపోయిన అంటారు. కానీ ఇవన్నీ కూడా మన ఎదుగుదలకి మనం కల్పించుకునే అవరోధాలు తప్ప అది మన ఎదుగుదలకు ఉపయోగించే సాధనాలు అయితే కావు. అబ్దుల్ కలాం గారు కూడా ఫస్ట్ నుండి కష్టపడే తత్వం. ఆయన ఫస్ట్ నుండి ఏమి బ్రిలియంట్ స్టూడెంట్ కాదు, ఆయన కూడా చాలా కాన్సెప్ట్స్ అర్థమయ్యేవి కాదు, కానీ దాని మీద ఆయన ఎక్కువగా హార్డ్ వర్క్ చేసేవారు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయన యొక్క ఆశయ సాధన కృషి చేయాలని ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అంత స్థాయిలో ఉన్న ఆయన అలా ఆలోచిస్తున్నారంటే మనం ఇంకెంత బాగా ఆలోచించాలనేది మీరు ఆలోచించుకొని మనం మన తల్లిదండ్రులకు, మన సమాజానికి, మన దేశానికి భారంగా ఉందామా, బాధ్యతగా ఉందామా అనే విషయాన్ని మీరు ఈరోజు ఆలోచించుకొని ఎంతవరకు మనం ఎలా ఉన్నప్పటికీ ఏం చేసినప్పటికీ ఇకనైనా మనం బాధ్యత కలిగిన పౌరులుగా, బాధ్యత కలిగిన తల్లిదండ్రులకు పిల్లలుగా, ఒక సమాజంలో బాధ్యత కలిగిన పౌరులుగా మనం జీవించడానికి ఈ రోజు నుండే మనం కంకణం కట్టుకొని అటువంటి మహనీయుడు మన భారతదేశంలో జీవించి ఆయన ఎలా జీవించాలో మానవులకి ఈరోజు స్ఫూర్తిని నింపినటువంటి మహనీయుడి జయంతిని పురస్కరించుకొని మనం ఆయన గురించి మాట్లాడుకోవడం చాలా ఆనందదాయకం. సో
ఇంతవరకు మాకు సహకరించినటువంటి ఎస్విఎస్ కళాశాల డైరెక్టర్ మహేష్ గారికి, ప్రిన్సిపల్ ప్రదీప్ సార్కి, అదేవిధంగా శివ సార్కి, మిగిలిన సహ ఉపాధ్యాయులకు నా తరఫున మా ప్రైవేట్